భక్తులు ఏర్పాటు చేశారు. లెట్ ఎక్కడుంది? లెట్టు 40 దినాలు చేయమని ఎక్కడుందంటే నువ్వు ఆ మాట అనవసరంలా, ఎక్కడుందని ప్రశ్న వేయవసరంలా. బైబిల్లో లెట్టు ఉంది అని ఎవరు అంటలా. లెట్టు అనే పదం లేదు. అంటే అది ఆనాడు యోధులకి వారి యొక్క హీబ్రూ పదం నుండి లెట్ అంటే స్ప్రింగ్, వసంతకాలం, చిగురించే కాలంగా ఓ పదాన్ని వారు ఏర్పాటు చేసుకున్నారు. ఆనాడు నుండి ఒక 40 దినాలు మేము దేవునితో ఉండాలనే ఉద్దేశంతో సంఘానికి, విశ్వాసులకి ఉపయోగకరంగా ఆనాడు భక్తులు ఏర్పాటు చేశారు. అయితే 40 దినాలు ఎందుకు చేయాలి? మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ఆయన దేవుడయ్యుండి కూడా తన మహిమను విడిచి మనిషి కుమారుడు లోకానికి వచ్చిన పరిశుద్ధుడు, పవిత్రుడు ఆయనే 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడే. మరి పాపులమైన మనం, శరీర రక్త మాంసాలతో జీవిస్తున్న పాపులమైన మనం ఎంతగా ప్రార్థన చేయాలి? 40 దినాలు యేసు ప్రభువు ఉపవాసం నుండి ప్రార్థన చేశారు. ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించడానికి దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి దైవజనుడు మోషే 40 దినాలు ఉపవాసం నుండి ప్రార్థన చేశాడు. సీయోను కొండ పైన మోషే 40 దినాలు రేయి పగలు ఏమి తినకుండా ఉపవాసం నుండి ప్రార్థన చేశాడు. మోషే శిష్యుడైనటువంటి యెహోషువ 40 దినాలు ఉపవాసం నుండి ప్రార్థన చేశాడు. గొప్ప ప్రవక్త ఏలియా 40 దినాలు ఏమి తినకుండా దేవుని మాటకు లోబడి ప్రయాణం చేశాడు. ఆయన 40 దినాలు నోవాహు కాలంలో 40 రోజులు జల ప్రళయాన్ని కురిపించిన దేవుడు ఆయన. 40 రోజులు మరలా భూమిని ఎండింపజేసిన దేవుడు ఆయన. 40 దినాలకి చాలా ప్రాముఖ్యత. అందుకే భక్తులు ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడు మోషే, సర్వమానవాళికి రక్షకుడుగా మన కోసం ప్రాణం పెట్టిన యేసయ్య 40 దినాలు ప్రార్థన చేశారు. కాబట్టి మనం కూడా 40 దినాలు దేవుని సన్నిధిలో గడిపితే మనకు ఎంతో ఉపయోగమని ఆనాడు భక్తులు ఏర్పాటు చేసిన కాలం లేదు.